హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. సో ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు వీడియో అండి, దసరా నవరాత్రుల టైంలో విజయవాడలో ఉత్సవాలు పెట్టారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళాం పున్నమి ఘాట్కి. ఎప్పుడు వీడియోను పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఇంకా దసరా ఇంకా ఆ వీడియోస్ ఈ వీడియోస్ అన్నీ పెట్టేసి ఈ వీడియో అయితే మర్చిపోయాను. ఇప్పుడు చూస్తుంటే గ్యాలరీ ఓపెన్ చేస్తే ఈ వీడియో అయితే దొరికింది. సో ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నాము అని అనుకోవచ్చు. మీ దసరా ఇప్పుడు దీపావళి పండుగ కూడా వచ్చేసింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారేంటి అనకండి. సో ఈ వీడియో ఏంటంటే, ఇంకా ఆ రోజు అయితే మేము వెళ్ళాం కదా, మేబీ సెకండ్ డేనో థర్డ్ డేనో అనుకుంటా వెళ్ళాము. పున్నమి ఘాట్కి వెళ్ళి చూద్దామనేసి వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని, నేను మా అక్క అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఆల్రెడీ మా మామయ్య గారు అయితే ఉన్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా మామయ్య గారు అయితే మ్యూజిక్ దగ్గర అయితే ఉన్నారు. ఇంకా అక్కడికే వెళ్ళాము. వెళ్ళి కాసేపు కూర్చొని మ్యూజిక్ అయితే వినేసి ఇంకా కాసేపు ఒక 2-3 సాంగ్స్ వరకు అయితే మ్యూజిక్స్ విన్నాము. తర్వాత ఇంకా నేను అక్క పిల్లల్ని తీసుకొని మొత్తం గ్రౌండ్ మొత్తం చూద్దాము, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి పిల్లల్ని తీసుకొని అయితే ఇంకా బయటకు అయితే వచ్చాము. బయటకు వచ్చేసి ఇంకా చూడండి ఎంతమంది జనాలు బాగున్నారు. సో పిల్లల్ని తీసుకొని అలాగ గ్రౌండ్ మొత్తం తిప్పాము. ఇక్కడ ఏంటంటే బ్యానర్లు ఇవన్నీ కట్టారు అమ్మవారి దర్శనానికని. ఇంక ఇది అమ్మవారి దర్శనం చేసుకుందామని లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్తే లోపల చాలా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి జోకరు చాలా వేషాలు అయితే వేశారు. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి చిన్నపిల్లల ఫొటోస్ తీసుకోవటానికి ఇలా పెట్టారు. ఇంకా ఫొటోస్ అయితే తీద్దామంటే మా పిల్లలేమో మెలికలు పడుతున్నారు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చాలా అంటే చాలా పెట్టారు, కానీ కాస్ట్ కూడా అలానే ఉంటుంది కదా వాళ్ళకి ఇలాంటి టైంలోనే. ఇంకా మొత్తం అయితే చూసాము. ఇక్కడ జోకర్లు మళ్ళీ యానిమల్స్ వేషాలు ఇవన్నీ వేశారు. ఇక్కడ వచ్చేసి గొరిల్లాని చూసి మా వాడు ఒకటే ఏడుపు. ఆ గొరిల్లా వచ్చేసి అందరినీ భయపెడుతుంది. మా బుడ్డోడైతే బాగా ఏడుస్తుండే. తర్వాత ఏడవకరా ఇంకా పాండా దగ్గరికి వెళ్దామని పాండా దగ్గరికి వెళ్ళాము. ఇంకా అక్కడ నుండి పాండా దగ్గర వీడికి హనుమాన్ కనిపించింది. హనుమాన్ దగ్గరికి వెళ్దాం పదా అంటే మేము వెళ్ళాము. ఇంకా అక్కడ హనుమాన్ది కూడా ఆయన ఊపిరి ఆడక ఇంకా తీసేసినట్టున్నారు మ్యాజిక్ షో దగ్గర. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక మనిషి ఉన్నాడు, కానీ తల లేదు, తల లోపల ఉంది. ఇంకా స్ప్రింగ్కి టోపీ ఇవన్నీ పెట్టి వేలాడి తీశారు. ఇంక ఇది వచ్చేసి అమ్మవారికి ఎంట్రన్స్ సెట్ అండి మొత్తం. ఇంకా ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు, నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇంకా అదొక మెమొరీగా ఉండిపోతుంది అనేసి. ఇంకా నువ్వు అప్లోడ్ చేసేసరికి దీపావళి కూడా వచ్చేసింది అనుకోండి. సో ఇంకా లోపలికి వెళ్ళేసి ముందు అయితే ఇక్కడ శివుడిని అయితే పెట్టారు మంచిగా నీట్గా. అది ఎక్కడ శివుడిని కూడా ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ ఐస్ కూడా పెట్టారండి శివుడి దగ్గర, ఐస్ మీద నడవటానికి. ఇక్కడ చూడండి మా బొడ్డోడైతే చల్లగా ఉందనేసి ఇంకా గోల్ చేస్తాలు పెద్దమ్మ దగ్గర ఇంకా వెళ్ళారు. ఐస్ మీద నడిచి ఇంకా అందరం ఇంకా మొత్తం అయితే ఒక రౌండ్ చుట్టేసాం మొత్తం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. ఇంకా శివుని చూసి దండం పెట్టుకొని ఇంక బయటకైతే వచ్చేసాము. సో ఇదండి శివలింగాన్ని ఇలా నీట్గా అసలు మొత్తం వైట్ సెట్టింగ్తో బాగా పెట్టారు, బాగా అనిపించింది. మా పెద్ద బాబు అయితే మళ్ళీ వెళ్దాం పద పిన్ని అన్నారు. వద్దులేరా బాబు ఇంకా ఉన్నాయి కదా చూడడానికి అని మళ్ళీ ఇక్కడికి అమ్మవారి దగ్గరకు వచ్చేసాము. ఇంకా అమ్మవారి దగ్గర ఫొటోస్ దిగి దండం పెట్టుకొని ఇంక ఇక్కడ మనము శివుణ్ణి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తాం కదా, అలాగా ఇక్కడ అన్ని శివలింగాలు అయితే అన్నీ అక్కడ ఎలా అయితే ఉంటాయో శివుల్ని ఇక్కడ కూడా అలాగా అన్ని సెటప్ చేశారు. ఇవి కూడా చూడటానికి బాగా అనిపించి ఇంకా చూసేసి వీడియోస్ అన్నీ తీసి ఇంకా పిల్లల్ని తీసుకొని అప్పటికి నైట్ 9 అయిపోతుంది. ఇంకా సరేలే అని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే